యెహోవా యందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాం ఆనందించుడి అనేమో పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు. నెహెమ్యా గ్రంథము 8:10లోనేమో యెహోవా యందు ఆనందించటం మీకు బలము. ఎరువు వేసిన చెట్టు పచ్చగా బలము పొందినట్టు దేవుని యందు ఆనందించటం నేర్చుకోండి. దేవునిలో సంతోషించడం నేర్చుకోండి. దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని వ్యవహారాలు, దేవుని ఆలోచనలు, దేవునితో సహజీవనం, దేవునితో సహచర్యం, దేవుని పరిశుద్ధులతో సహవాసం. కూర్చున్న దేవుడే, లేచిన దేవుడే, నిద్రలో దేవుడే, తెలివిలో దేవుడే. దేవునిలో ఆనందం, దేవునిలో సంతోషం వెతుక్కో. ఎంత బలమో నీకు చూడు, ఎంత శక్తో చూడు నీకు. హల్లెలూయా. అందుకు చెప్పాడనమాట ఆనందించండి అని. ఇక్కడ కూడా ఆయన అదే చెప్పాడు. అక్కడేమో యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు అన్నాడు. పౌలు గారేమో ప్రభువునందు ఆనందించండి. లోకము వెతుక్కునే ఆనందాలు కాదు, మనం ప్రభువులో ఆనందాన్ని